యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం కోసం ఒక మంచి మైక్రోఫోన్ అయితే నేను చూస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఆ మైక్రోఫోన్ అమెజాన్లో కానీ లేదంటే గూగుల్లో కానీ మంచి మైక్రోఫోన్ నా బడ్జెట్ వచ్చేసి 2,000 to 3,000. సో ఈ రేంజ్లో ఏదైనా మంచి మైక్రోఫోన్ ఉంటే అది తీసుకోవాలనుకున్నాను. వచ్చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ విత్ ఇన్ 10 minutesలో డెలివరీ అవ్వాలి. సో ఆ డెలివరీ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇన్స్టామార్ట్ కానీ లేదంటే జెప్టోలో కానీ మనకి అవైలబుల్ ఉంటాయి. అదే ప్రోడక్ట్ మనం జెప్టోలో తీసుకుంటే కనుక మనకి 10 minutesలో వచ్చేస్తుంది. సో ఆ ప్రోడక్ట్ తీసుకొని నేను విత్ ఇన్ 10 minutes మీకు అది అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. సో ఆర్డర్ అయితే పెట్టేసాం, మనకి 25 minutesలో డెలివరీ చేస్తారని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఎస్ వీ గాట్ ది ఆర్డర్. ఫోన్ మనకి జస్ట్ 20 minutesలో వచ్చింది. స్విగ్గీ నుంచి అయితే ఆర్డర్ చేసాము ఈ మైక్రోఫోన్. సో బేసికల్గా మీరు అడగొచ్చు, ఎందుకు మీరు స్విగ్గీ నుంచి ఆర్డర్ చేశారు, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇదైతే సేమ్ ప్రైస్ ఉందండి. స్విగ్గీ అండ్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అన్నింటిలో కంపేర్ చేసి చూసాను, ఇదైతే సేమ్ ప్రైస్ ఉంది. అండ్ డెలివరీ వచ్చేసి మనకి 20 minutes. సో అమెజాన్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ మనకి డెలివరీ టైం వచ్చేసి అట్లీస్ట్ 2 to 3 days ఉంటుంది. కానీ ఇది నాకు 20 minutesలో వచ్చింది కాబట్టి నేను స్విగ్గీలో తీసుకున్నాను. సో మీకు కానీ టైం ఉంటే మీరు అట్లీస్ట్ 1 to 2 days వెయిట్ చేయాలనుకుంటే అమెజాన్లో తీసుకోవచ్చు, దట్స్ ఓకే. అండ్ ఇది ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. యా, సో ఫస్ట్ వచ్చేసి మనకి చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది ఈ బాక్స్ అనేది. సో దీంట్లో మేబీ మైక్రోఫోన్స్ ఉంటాయి. యా, సో 2 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఇది రిసీవర్, దిస్ ఈస్ రిసీవర్. అండ్ ఇవైతే 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ మైక్రోఫోన్స్ అనేవి చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో లైట్ బ్లింక్ అవుతుంది అంటే ఇది పేరింగ్ మోడ్లో ఉన్నట్టు. అండ్ మనకి యాక్సెసరీస్ ఇంకా బాక్స్ ఒకటి ఉంది. సో యాక్సెసరీస్ బాక్స్, సో ఈ యాక్సెసరీస్ బాక్స్లో ఏమేమి ఇచ్చాడంటే సమ్ సాఫ్ట్ క్లాత్ మైక్ పైన పెట్టుకునేది. సో బేసికల్గా మన వాయిస్ చాలా క్లారిటీగా రికార్డ్ అవుతుంది మైక్రోఫోన్లో. సో కొన్నిసార్లు డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఈ సాఫ్ట్ క్లాత్ అనేది పైన ఇస్తాడు. ఇది సాఫ్ట్ క్లాత్ కాదు, సమ్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్. ఓకే, సో ఇది ఇట్లా పైన పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. వీడియోస్ చాలా క్లారిటీగా వాయిస్ రికార్డ్ అయితే అవుతుంది. ఓకే, బోత్ సేమ్. సో 2 ఇచ్చాడు, ఎందుకంటే 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి కాబట్టి 2 అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి లైట్నింగ్ అడాప్టర్ ఇచ్చాడు, దీంతో పాటు మనకి లైట్నింగ్ అడాప్టర్ ఉంది. సో ఈ లైట్నింగ్ అడాప్టర్ వచ్చేసి మనం మ్యాక్బుక్కి కానీ ఐఫోన్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి రిసీవర్ ఇచ్చారో సో ఈ రిసీవర్ని ఈ లైట్నింగ్ కేబుల్తో ఇలా అటాచ్ చేసి మనం డైరెక్ట్గా ఈ పిన్ని ఐఫోన్కి కానీ మ్యాక్బుక్కి కానీ కనెక్ట్ చేసుకుంటే మన వాయిస్ రికార్డ్ ఏదైతే చేస్తున్నామో అది కంప్లీట్గా దాంట్లో రికార్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫోన్ కొంచెం దూరంలో పెట్టి వాయిస్ రికార్డ్ చేయాలనుకుంటున్నామో సో అప్పుడు అయితే చాలా యూజ్ అవుతుంది. 2 మైక్రోఫోన్స్ అండ్ బాక్స్లో వచ్చేసి మనకి చార్జర్ ఇన్బిల్ట్. సో దీనికి కావాల్సిన చార్జర్ పిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఇలా పెట్టంగానే మనకి ఛార్జింగ్ అయితే అయిపోతుంది. రైట్, సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది మాత్రం రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేయకుండా మనం ఛార్జింగ్ అయితే పెట్టలేము. ఓకే, సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్స్ అనేవి ఆన్లో ఉంటున్నాయి. సో రెడ్ కలర్ లైట్స్ ఆన్లో ఉన్నాయంటే ఛార్జింగ్ అవుతుందని అర్థం. అండ్ మన కింద వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ ఇన్పుట్ అడాప్టర్ ఇచ్చాడు వీడు. సో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి, దానికి సి టైప్ ఛార్జింగ్. సో అది కూడా మనకి యాక్సెసరీస్ బాక్స్లో అయితే అవైలబుల్ ఉంది. యూఎస్బి టు సి టైప్ పిన్. సో ఇది వచ్చేసి మనం ఇలా డైరెక్ట్గా పెట్టేసుకొని మనకి కావాల్సిన అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మాన్యువల్ ఉంది, మాన్యువల్తో పాటు ఒక బ్యాగ్ ఇవ్వడం జరిగింది లోపల. ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని క్యారీ చేయాలి అంటే మనకు ఒక బ్యాగ్ ఇచ్చాడు. సో ఈ బ్యాగ్లో మనం సింపుల్గా ఇలా పెట్టేసుకొని అన్నీ కూడా పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు. బాక్స్ పైన కొన్ని కీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. సో ఇది వచ్చేసి వాయిస్ రిడక్షన్ ఉంటుంది, ఛార్జింగ్, పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అండ్ దెన్ ఫంక్షన్ కీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ట్రాన్స్మిషన్ టైప్ ఇచ్చాడు 2.4 వైర్లెస్ ట్రాన్స్మిషన్, సపోర్ట్ బ్లూటూత్. అండ్ పోర్ట్ వచ్చేసి సి టైప్ అండ్ దెన్ నాయిస్ సిగ్నల్ రేషియో 70 dB. సో బ్యాటరీ లైఫ్ అబౌట్ 7 hours. సో 7 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇదైతే నేను యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేసి అప్పుడు కంప్లీట్ రివ్యూ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో
గాయస్ నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను మైక్ యూస్ చేసి. ఓకే, మైక్ మనము ఐఫోన్ కానీ లేదంటే మ్యాక్బుక్ కానీ చాలా సింపుల్ స్టెప్స్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు. మైక్రోఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. మైక్రోఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళినాక మనం అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. USB 1.0 అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే వస్తుందో అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాయిస్ వచ్చేసి మన మైక్రోఫోన్ నుంచే క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.